హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ నిఖిలాని. వెల్కమ్ టు శ్రీ అమ్మ చేతి రుచులు. ఈరోజు ఈ వీడియోలో చాలా ఈజీగా సింపుల్గా గులాబీ పువ్వుల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా క్రిస్పీగా టేస్టీగా తిన్నా కొద్దీ తినాలనిపించే మంచి రుచికరమైన వంటకం. ఈ రోజ్ ఫ్లవర్స్ అందరూ చాలా ఇష్టపడి మరీ తింటారు. అంత రుచికరమైన ఈ గులాబీ పువ్వుల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను చెప్పిన కొలతలతో ఈ స్వీట్ గులాబీ పువ్వులు చేసుకుంటే చాలా బాగా వస్తాయి. నేను ఈ సాల్ని కొలత కింద పెట్టుకుంటున్నాను అండి. మీరు దీని ప్లేస్లో ఏదైనా తీసుకోవచ్చు. ఒక గిన్నె తీసుకోవచ్చు లేదా గ్లాస్ అయినా తీసుకోవచ్చు. ఏ కొలత తీసుకున్నామో దాంతో ఒక సాల్ మైదా పిండి వేసుకున్నానండి. ఒక సాల్ వరిపిండి తీసుకున్నామండి. ఒక సాల్ పంచదార తీసుకున్నానండి. మీరు ఏ కొలత అయితే పెట్టుకున్నారో ఆ కొలతతో 3 ఇలా తీసుకుని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి, మొత్తం కలిసేటట్టు. ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకున్నామండి, మంచి ఫ్లేవర్ టేస్ట్ రావడానికి. దాన్ని కూడా ఇలా కలిపేసుకోవాలండి. మొత్తం వేసుకున్నవన్నీ ఇలా హోమోజీనియస్గా కలిపేసుకోవాలండి. చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇలా నీళ్ళని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. మనం దీన్ని బాగా తిక్కగానే కలుపుకోవాలండి, లూజ్గా కలపకూడదు. ఎందుకంటే మనం షుగర్ వేసుకున్నాం కదండి, అది కరిగిన తర్వాత అది లిక్విడ్ రూపంలో అయిపోద్ది కాబట్టి ఇంకా లూజ్ అయిపోద్ది. మనం ఇలా తిక్కగా కలుపుకుంటే వేసుకోవడానికి బాగుంటుంది. గులాబీలు కూడా మంచిగా వస్తాయి. ఈ కన్సిస్టెన్సీలో ఇలా టైట్గానే కలుపుకోవాలండి. 3 గంటలు నానిన తర్వాత షుగర్ కరిగి ఇది తిక్కు రూపంలో కొంచెం లిక్విడ్ రూపంలో వస్తుంది. అప్పుడు గులాబీలు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత 3 నుండి 5 గంటలు నానబెట్టుకోవాలండి. అప్పుడు ఈ షుగర్ మొత్తం కరిగి మనకి థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. 3 గంటలు నానిన తర్వాత ఇలా బుడగలుగా వస్తుందండి. ఇప్పుడు దాన్ని మనం ఇలా స్లోగా తిప్పుకొని, ఇంకా మీకు కావాలి అంటే కొంచెం వాటర్ పోసుకొని మనం గులాబీలు వేసుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలండి. ఇంత థిక్గా వచ్చే వరకు కలుపుకోవాలండి. ఇలా స్పూన్ మీద ఎలా అయితే థిక్ లేయర్ వచ్చిందో ఆ కన్సిస్టెన్సీలో మీరు కలుపుకోవాలి. ఈ గులాబీ గుత్తుని వేడి ఆయిల్లో కాసేపు ఉంచి ఆ తర్వాత పిండిలో మొత్తం ములగకుండా 3/4 గుత్తు మాత్రమే ములిగేటట్టు ముంచి మళ్ళీ వేడి ఆయిల్లో దాన్ని ఒకసారి ఇలా పెట్టాలి. ఇలా గుత్తి ఇలా వేసుకున్న తర్వాత ఇలా పెడుతుందండి. ఇలా విడిచిన తర్వాత పక్కనే అది కొంచెం వేడెక్కనివ్వాలండి. గులాబీ పువ్వు గుత్తు నుండి ఫ్లవర్ విడవకపోతే నైఫ్తో కానీ అట్లకాడతో కానీ కొంచెం పొడిస్తే ఆటోమేటిక్గా గుత్తు నుండి ఫ్లవర్ విడిపోతుంది. ఈ రెసిపీని షుగర్తో అయినా చేసుకోవచ్చు, బెల్లంతో అయినా చేసుకోవచ్చు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒకసారి ఇలా పెట్టుకోవాలి. గోల్డ్ కలర్ రాగానే తీసేసుకోవాలి. గులాబీ పువ్వుని మరీ రెడ్ కలర్లో వచ్చే వరకు ఉంచకూడదండి. గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకోవాలి. ఎందుకంటే మనం తీసిన తర్వాత దాని కలర్ ఇంకా మారుతుంది. మనం గులాబీ పువ్వుని తీసేసుకున్న తర్వాత ఒక ఫ్లాట్ ప్లేట్ మీద పెట్టుకోవాలి. ఎందుకంటే మనం తీసేటప్పటికి అది మెత్తగా ఉంటుంది, కాసేపు తర్వాత గట్టి పడుతుంది. కాబట్టి మనం ఏ షేప్లో పెడితే అది ఆ షేప్గా తయారవుతుంది. ఫ్లాట్ దాని మీద పెడితే కరెక్ట్గా వస్తుంది. స్వీట్ గులాబీలు రెడీ అయిపోయినాయండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చాలా వెన్నలా వచ్చినాయి, చాలా క్రిస్పీగా వచ్చినాయి. ఇలా విరవంగానే ఇరిగిపోయి అంత క్రిస్పీగా వచ్చినాయండి. టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంది. అచ్చు నెయ్యిలో వేపుకున్నట్టే వచ్చిందండి.
మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.